హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ షూనీస్ మొత్తం మీద శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలతో పాటు మూవీ వార్తలు స్పోర్ట్స్ వార్తలు ప్రతిరోజు ప్రత్యేక బులెటిన్లో అందించే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఉమ్మడి ఖమ్మం జిల్లా నుంచి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వరకు ఎట్లా ఉంటాయి వార్తలకు వార్తల సారాంశం వార్తలు రాస్తే అధికారులు ఎలా రియాక్ట్ అవుతా ఉన్నారు శనార్థి దినపత్రికకు అన్న కోణంలోనే వార్తా కథనాలు ఉంటాయి. అంతకుముందు ఒకసారి పెద్దపల్లి రాజన్న రాసిన నేటి మాట ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. గణేష్ ఒకసారి నేటి మాట చూద్దాం. వంట నూనె ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ఉల్లిగడ్డలు కొయ్యక ముందే కన్నీళ్లు పెట్టిస్తున్నాయి. కూరగాయల రేట్లు దళారుల చేతుల్లో నలిగిపోతున్నాయి. నిత్యావసర ధరలు కొండెక్కి కూర్చున్నాయి. పేద మధ్యతరగతి మానవుల బతుకులు ఘోరంగా ఉన్నాయి. దసరా పండుగ రాకముందే దడ పుట్టిస్తున్నాయి. ఉచితాలు ఇవ్వమని ఎవరు ధర్నాలు చేశారు? ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నది ఎవరు? ఎవరి ప్రయోజనాల కోసం ప్రజల్ని పావులుగా వాడుతున్నారు? సిగ్గులేంది ప్రజలకా ప్రజా ప్రతినిధులకా? అధికారం అందుకోవడం కోసం లెక్కలేనని ఉచిత పథకాల ఆశ చూపి ఇప్పుడు నిత్యావసర ధరలు పెంచి ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నారు. పేదోని ఒక్కరోజు సంపాదనతో పూట గడుస్తలేదు. పిల్లల చదువులు జబ్బు చేస్తే ఆసుపత్రులకు వెళ్ళడం మానేశాడు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీవే మొక్కు దేవుడా అని మొక్కుతున్నాడు పేద ప్రజలు. వాస్తవంగా ఉచిత చీరలు ఇవ్వాలని ఉచిత పథకాలు ఇవ్వాలని ఏ ప్రజలు కూడా ధర్నాలు చేయడం లేదు. ఉచితాల పేరుతో కమిషన్లు కొల్లగొట్టి రాజకీయ నాయకుల కబంధ హస్తాల్లో ఈ కమిషన్ల మొత్తం దండుకుంటున్నారు. పేద ప్రజల రక్తం దాగుతున్నారనే చెప్పుకోవచ్చు రాజకీయ నాయకులు. మా పెద్దపల్లి రాజన్న రాసింది. ఇక చట్టసభల్లో అగ్ర కులాలు ఉన్నంత వరకు శాపమే అంటే ఫోకస్ రాస్తా ఉన్నది సకినాల సుధాకర్ పటేల్ సీనియర్ జర్నలిస్ట్ ఎడిటోరియల్ పేజీ లాగా ఇది పేజీ వస్తూ ఉన్నది. కచ్చీర్కాడి ముచ్చట్లు తెలియదు గుర్తులేదు మర్చిపోయా. ఇక ఓరిన మొగుడో ఏంది నిద్రల కలవరిస్తుండు, ఉయ్యాలలేసి కూసో ఏమన్నా దయ్యం పట్టిందా పొద్దుగాల దాకా బాగానే ఉంటివని ఇక సకినాల సుధాకర్ పటేల్ కచ్చీర్కాడి ముచ్చట్లు భారీ ఎత్తున రాస్తా ఉన్నాడు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. మృతికి కారణమైన డాక్టర్పై కేసు నమోదు. నిర్మల్లో కేసు నమోదైంది. అపరిశుభ్ర కోరాల్లో బాసర కోనేరు అలసత్వంలో ఆలయ అధికారులు. నిర్మల్ ప్రముఖ పుణ్యక్షేత్రం నిర్మల్ జిల్లా ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి సన్నిధిలో కోనేరు పుష్కరిణిలో ఆలయ అధికారుల నిర్లక్ష్యంతో వ్యర్థ పదార్థాలతో నిండిపోయింది. కోనేరు స్నానం ఆచరించాల్సిన కోనేరులో చెత్త డంపింగ్ చేస్తూ ఉన్నారు. ఇది మన పుణ్యక్షేత్రాలను పట్టించుకున్న ప్రభుత్వ తీరు. ఇథనాల్ పరిశ్రమతో రైతులకు ఇబ్బందులు తలెత్తకూడదు. కలెక్టర్ అభిలాష అభినవ్ నిర్మల్ జిల్లా కలెక్టర్. ఇక కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో సంపూర్ణ బంద్. ఆదివాసీ చట్టాలను ఏజెన్సీ ప్రాంతాల్లో అమలు చేయాలని డిమాండ్. జిల్లా అధ్యక్షులు కోవా విజయ్ కుమార్ డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉత్తమమైన సేవలు అందించడమే లక్ష్యం. గ్రామాల్లో బిఎస్ఎన్ఎస్ ఇంటర్నెట్ సేవలు. ట్రాయ్ కాగ్ సభ్యుడు రేవూరి ప్రభాకర్ రావు చేస్తున్న వ్యాఖ్యలు బెల్లంపల్లి నుంచి. లేబర్ కార్యాలయ నిర్మాణానికి స్థలం పరిశీలన చేస్తూ ఉన్నారు మున్సిపల్ చైర్మన్ రాజురా సత్యం ఖానాపూర్ నుంచి. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వార్తలు చూద్దాం. జుక్కల్ మండలంలో సబ్ కలెక్టర్ సుడిగాలి పర్యటన చేసింది. జుక్కల్లో ప్రేమ జంట ఆత్మహత్య. పెద్దలు ఒప్పుకోరేమోనని చనువు చాలించారు కామారెడ్డిలో. ఇది కూడా చూసుకోవచ్చు ఒకసారి. ఇక కామారెడ్డి జాతీయ రహదారిపై ప్రమాదం. ఆర్టీసీ బస్సును ఢీకొన్న కారు. డీసీఎం పలువురికి గాయాలు. భారీగా ట్రాఫిక్ జామ్ జరుగుతూ ఉంది కామారెడ్డిలో. ఆగమాగమే ఉన్నది కదా. ఇక రోడ్డు ప్రమాదంలో గాయాల పాలైన బాధితునికి న్యాయం చేయాలి. బోధన్ హైదరాబాద్ హైవేపై గ్రామస్తుల ధర్నా నిర్వహిస్తూ ఉన్నారు జుక్కల్లో. ఇది ఇట్లా ఉంటే దైవశక్తితో చెలగాటం ఆడితే నూకలు చెల్లడం ఖాయం. తిరుపతి లడ్డు కల్తీ చేసిన వారిని కఠినంగా శిక్షించాలి. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం పెట్టారు ఆర్మూర్లో బీజేపీ నేతలు. ఇక ఆచార్య కొండా లక్ష్మణ్ బాబూజీకి ఘన నివాళి. తొలి మలి దశ పోరాటంలో కీలక పాత్ర నిర్వహించిండ్రు ఇక్కడ కొండా లక్ష్మణ్ బాపూజీ. ఒకసారి ఉమ్మడి కరీంనగర్ జిల్లా వార్తలు చూద్దాం. ఉపజ్ఞ హోమ్స్ అక్రమ నిర్మాణాలపై నివేదికలేవి. నెలలు గడుస్తున్న నివేదికలు సమర్పించని అధికారులు. ప్రభుత్వ భూమిని కబ్జా చేసి దర్జాగా నిర్మాణాలు చేపట్టిన గనులు.
ఒక్కటి కూడా సరైన అనుమతి పత్రాలు లేకుండానే నిర్మాణాలు. ఇప్పటి వరకు స్పందించని జిల్లా కలెక్టర్. బాధ్యులైన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని సిపిఐ డిమాండ్ చేస్తూ ఉన్నారు తిమ్మాపూర్ కరీంనగర్ నుంచి. ఇక మొక్కజొన్న పంటలకు కోతుల బెడద. అరే పాపం, తంటాలు పడుతున్న రైతులు. పంట పొలం వద్ద రోజంతా కాపలా. చెట్లకు మైకులు, వైర్ల కంచెలు. ఎన్ని కంచెలు వేసినా ఆగని వానర మూకల దాడి. జగిత్యాల జిల్లాలో రైతుల ఇక్కట్లు. ఈ రైతులను కాపాడేది ఎవరు? మరి 6 కాలం కష్టపడి పండించుకుందామన్న రైతుల పరిస్థితి కోతుల ఆధ్వర్యంలో కథం పట్టిస్తూ ఉన్నది మొత్తం. మరి రైతును కాపాడేది ఏమన్నా ప్రభుత్వాలు ఉందా? వ్యవసాయ అధికారులు ఉన్నారా? వ్యవసాయ శాఖ మంత్రి ఉన్నారా? మరి చూడాలి. చీమలకుంటపల్లి గ్రామ పంచాయతీ సెక్రటరీ సస్పెన్షన్ ఇన్లంట. ఇక్కడ కరీంనగర్ జిల్లాలోని చీమలకుంట గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రధాన నాల కబ్జా చేసి భవనాన్ని నిర్మించారు. సాయిలీలా బార్ అండ్ రెస్టారెంట్ పై చర్యలు తీసుకోవాలి. సర్వే చేసి బఫర్ జోన్ మార్కింగ్ చేయాలి. ఏఐవైఎఫ్ నాయకులు మార్కపురి సూర్య డిమాండ్ చేస్తూ ఉన్నారు. గోదావరి నాల కబ్జా చేసి బార్ అండ్ రెస్టారెంట్ కట్టిల్లంట. గొప్పల ఇల్లు. సింగరేణిలో గతేడాది కంటే లాభాల వాటా 0.8% పెరిగింది. వాస్తవ లెక్కలపై శ్వేతపత్రం విడుదల చేయాలని సిహెచ్యు డిమాండ్ చేస్తూ ఉన్నారు. గోదావరి కని నుంచి ఇది ఇట్లా ఉంటే 2 స్కూల్ అసిస్టెంట్ల సస్పెన్షన్కి గురైన్లు. ఎక్కడేది పెద్దపల్లి జిల్లా కాళేశ్వరంపూర్ మండలం తారుపల్లి జిల్లా పరిషత్తులో విధులు నిర్వహించే 2 సస్పెన్షన్కు గురైన్లు. ఒకసారి ఉమ్మడి మెదక్ జిల్లా వార్తలు చూద్దాం. మహాలక్ష్మి పథకం లబ్ధిదారులకు పత్రాల పంపిణీ చేస్తూ ఉన్నారు సిద్దిపేట నుంచి. కోవాలెంట్ పరిశ్రమ యాజమాన్యం నిర్లక్ష్యం. నర్సాపూర్ సంగారెడ్డి రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్. భారీ వాహనాలు నిలపడంతో 2 గంటల పాటు రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంగారెడ్డిలో పెద్ద వాహనం ఎటు అంటే క్యూలు కట్టినట్టుగా. ఇక స్వరాష్ట్రం కోసం పరితపించిన వ్యక్తి కొండా లక్ష్మణ్ బాపూజీ. నీలం మధు ముదిరాజ్ నిన్న పటాన్ చెరువు నుంచి. కొండా లక్ష్మణ్ బాపూజీకి నివాళులు పటాన్ చెరువు. ఒక వార్త ఇది 2 క్లబ్ చేసి వార్త రాయండి. అది పటాన్ చెరువే, ఇది పటాన్ చెరువే, 2 సేమ్ ఇష్యూసే. నవంబర్లో ప్రత్యేక ఓటర్ నమోదు క్యాంపులు. 29న ఓటర్ జాబితా డ్రాఫ్ట్ ప్రకటన. 18 సంవత్సరాలు నిండి వారందరూ ఓటర్ నమోదుకు దరఖాస్తు చేసుకోవాలి. జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి చెప్తున్న ముచ్చట్లు. సిద్దిపేట సిఐ లక్ష్మీబాయిపై సస్పెన్షన్ వేట. అందరు సస్పెండ్ అవుతుంది ఈ మధ్యలో. రాళ్లకత్వ గ్రామ శివారులో కంకర క్రషర్ల అనుమతులు రద్దు చేయాలి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలిసిన రాళ్లకత్వ గ్రామ పది క్రషర్లను సర్వనాశనం పట్టిస్తున్నారు. క్రషర్ చేయబట్టి ఇక్కడ పటాన్ చెరువు నియోజకవర్గం ఇక్కడ ఉంటుంది. పటాన్ చెరువు పక్కనే ఉంటుంది ఊరు. మొత్తం సర్వనాశనం అయిపోయింది. లగ్డారం అని విలేజ్ ఉంటుంది, సర్వనాశనం అయిపోయింది. గూడెం మైపాల్ రెడ్డి దొర, ఆ దొర చేయబట్టే, ఆ ఎమ్మెల్యే దొర చేయబట్టే సర్వనాశనం. ఆ ఎమ్మెల్యే ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాడు. ఏం పాయిదా. ఒకసారి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా వార్తలు చూద్దాం. పిఎస్సి చైర్మన్గా పదవి బాధ్యతలు స్వీకరించిన అరకపూడి గాంధీ అభినందనలు తెలియజేసిన షేర్లింగంపల్లి సీనియర్ కాంగ్రెస్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్. చిత్రంలో ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను చూడొచ్చు. ఇక్కడ టిపిసిసి కార్యదర్శి షామిల్ కార్తిక్, యువజన విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. అంటే షేర్లింగంపల్లి నియోజకవర్గానికి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీకి పిఎస్సి పదవి రావడం ఆ నియోజకవర్గంలో పండగ వాతావరణంలో కొనసాగుతూ ఉన్నది. ఇక కాంగ్రెస్ సీనియర్ నాయకులు అనిల్ కుమార్ యాదవ్ నిన్న పుష్పగుచ్చం ఇచ్చి అభినందనలు తెలియజేశారు. మొత్తం మీద అనిల్ కుమార్ యాదవ్ ప్రతి ప్రోగ్రాంకి వెళ్తూ ఉన్నాడు. ఇక్కడ స్పీకర్ గడ్డం ప్రసాద్కి ప్రధాన అనుచరుడిగా ఉండి ముందుకు వెళ్తూ ఉన్నాడు అనిల్ కుమార్ యాదవ్. ప్రజల్లో సమానత్వాన్ని పెంపొందించాలి. అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ నిన్న వికారాబాద్లో జరిగింది. నగరంలో కుండపోత వర్షం, లోతట్టు ప్రాంతాలు జలమయం. గంట వర్షానికి మునిగిన హైదరాబాద్, చెరువులను తలపిస్తున్న హైదరాబాద్ రోడ్లు. నిన్న నేనే తీసిన ఈ పిక్చర్. చెంగిచెర్ల దగ్గర రోడ్లు దాటడానికే లేదు, ఇక చెరువు అయిపోయింది. ఇక్కడ పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. మహిళా లబ్ధిదారులకు మహాలక్ష్మి 500 గ్యాస్ పత్రాల పంపిణీ.
శంకర్కొండ తాండా గ్రామ పంచాయతీలో పంపిణీ చేస్తూ ఉన్నారు. ఇక ఫేక్ డెత్ సృష్టించి విరాసత్ చేసుకున్న వారిపై కేసు నమోదు. మా తాత పేర పట్టగల 1 ఎకరం 27 గుంటల భూమి కాజేశారని కొందరుకు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు. బాధితుల ఫిర్యాదు మేరకు ముగ్గురిపై ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసింది. ఈ షాద్నగర్లో ఉన్న అక్రమాలు ఇంకా ఏడలేదనుకోవచ్చు. ఇక మరి ఎందుకు షాద్నగర్లో ఇన్ని అక్రమాలు వస్తున్నాయో తెలియదు, కానీ మొత్తం ఇవే భూమి పంచాయతీలు. ఆ పోయిన ఎమ్మెల్యే ఏం చేసిండో తెలియదు, కానీ ఇప్పుడున్న ఎమ్మెల్యే అనేది పట్టించుకోవాలి. మరి రియల్ ఎస్టేట్ పేరుతో అడిగే వారే లేకపోతే ఆకాశాన్నైనా అమ్మేసే పనిలో పడ్డారు కొందరు వ్యాపారులు. తాజాగా అలాంటి విషయమే ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తంగలపల్లి గ్రామ శివార్లో సర్వే నెంబర్ 370లో 1 ఎకరం 27 గుంటల భూమి పట్టాదారు అబ్దుల్ హుస్సేన్ బుక్కు పేరుపై ఉన్న భూమిని అధికారులు సంతకాలు ఫోర్జరీ చేసి వీరన్నపేట గ్రామ పంచాయతీ కార్యదర్శి 2014లో అబ్దుల్ హుస్సేన్ బుక్క చనిపోయినట్టు ధృవీకరణ పత్రం జారీ చేసేళ్ళు. ఇక మనకి ఏం చెప్పాలి, ఎటు పోతుంది వ్యవస్థ? ఇట్లా ఉంటే పార్కు స్థలాలను కబ్జాకి గురి కాకుండా ప్రభుత్వం కాపాడాలి. రోజుకి తప్పిపోతున్న ప్రభుత్వ పార్కు స్థలాలు. మహేశ్వరంలో నిన్న బీజేవైఎం అధ్యక్షుడు రాళ్లగూడెం రామకృష్ణారెడ్డి వినతి పత్రం ఇస్తూ ఉన్నారు. మరి మొత్తం కథం పట్టిస్తూ ఉన్నారంట, పార్కులను మొత్తం కథం పట్టిస్తూ ఉన్నారు. అప్పుడు అదే జరిగింది, ఇప్పుడు అదే జరిగింది అని మిత్రుడు ఇస్తూ ఉన్నాడు అక్కడ. ఇక పేదల సంక్షేమమే కాంగ్రెస్ ధ్యేయం. మహిళా లబ్ధిదారులకు మహాలక్ష్మి 500కు గ్యాస్ పత్రాల పంపిణీ. శంకర్కొండ తాండా గ్రామ పంచాయతీ పంపిణీ ఆమన్గల్లో. అది ఒకసారి గ్రేటర్ హైదరాబాద్ వార్తలు చూద్దాం. సుతారపు రంగన్న పటేల్ కుటుంబానికి తిన్మార్ మల్లన్న టీం పరామర్శ. మల్లన్నకు అత్యంత సన్నిహితుడు రంగన్న. అడ్డగూడూరు మండలం యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన రంగన్న తండ్రి దశదిన కర్మలో పాల్గొన్న టీం నిన్న వెంకట్, ఇక్కడ జమ్మ శంకర్ అన్న, సాయి, ఇక్కడ సంతోష్ అందరు కలిసి నిన్న వెళ్ళేసి వచ్చిన ప్రోగ్రామ్కి. వార్త రంగన్న పటేల్ వాళ్ళ తండ్రి నిన్న 11 days ఉండే, 11 daysకి అటెండ్ అయ్యవచ్చు టీం, మల్లన్న టీం మొత్తం. ఇక కోకాపేటలో అక్రమ నిర్మాణాలపై కొరడా. సర్వే నెంబర్ 147లో వెలిసిన అక్రమ నిర్మాణాలు నేలమట్టం. సుమారు 800 గజాల ప్రభుత్వ స్థలం స్వాధీనం. ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే కఠినంగా వ్యవహరిస్తాం. గండిపేట తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి ఇంటి నెంబర్లు విద్యుత్ కనెక్షన్ మంజూరు చేసిన వారిపై చర్యలు ఉండవా అంటూ ఒక వార్త చూస్తున్నాం నార్సింగ్లో. ఇక జిల్లాల వారీగా ఎస్సీ వర్గీకరణ చేపట్టాలి. డాక్టర్ పిరమర్తి రవి శుక్రవారం శంషాబాద్ చేరుకున్న మాదిగల మేలుకొలుపు యాత్ర. శంషాబాద్ పట్టణంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన పిరమర్తి రవి వీళ్ళు స్టార్ట్ చేసి. ఇది ఇట్లా ఉంటే ఆదర్శ ఆప్కో కాలనీలో త్రాగునీరు కలుషితం శరణార్థి కథనానికి స్పందన. మనం ఏం వార్త రాష్ట్రం ఉన్నా ఆదర్శ ఆప్కో కాలనీలో తాగునీరు కలుషితం అనే రాష్ట్రం ఇప్పుడు కాస్త మేల్కొన్నారు, సెట్ చేస్తూ ఉన్నారు. గ్రేట్ జాబ్ అని చెప్పుకోవచ్చు. మైలార్దేవపల్లిలో ప్రజా సమస్యల పరిష్కారానికే ప్రధాన ధ్యేయం. డివిజన్లో నెలకొన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తాం. అధికారులతో కలిసి బాబుల్ రెడ్డి నగర్లో ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ పర్యటన చేస్తూ ఉన్నారు. ఇది ఇట్లా ఉంటే ఒకసారి ఉమ్మడి పాలమూరు జిల్లా వార్తలు చూద్దాం. కార్పొరేట్ కాలేజీలకు ధీటుగా కల్వకుర్తి ఎదిగింది. ఉన్నత లక్ష్యంతో విద్యార్థులు చదువుకోవాలి అని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ రామరెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. మహిళల సాధికారిత ప్రజా ప్రభుత్వ ధ్యేయం. గ్యాస్ సిలిండర్ ధృవీకరణ పత్రాలు అందజేసిన ఎమ్మెల్యే జిఎంఆర్. ఈ గ్యాస్లు ఇచ్చి ఉచిత పథకాలు ఇచ్చి వీళ్ళని కూడా ఎమ్మెల్యేలను ఎంపీలను జడ్పీటీసీలను సర్పంచ్లను చేయండి, అప్పుడు తెలుస్తుంది. ఇవ్వద్దు మనకు. కురుమూర్తి స్వామి లడ్డు పులిహోర వేలం 45,11,000కు దక్కించుకున్న అరుణ్ కుమార్. గట్టిగానే ఉంది కురుమూర్తి స్వామి. ఇక కేజీబీవీల అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన పూర్తి అయింది నాగర్ కర్నూలు. సీజనల్ వ్యాధుల పట్ల తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి. కృష్ణాలో ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి కానుక. విద్యార్థులకు బాటా షూలు పంపిణీ. మంచి పని చేస్తున్నావు, గుడ్ జాబ్. ప్రభుత్వ ఆసుపత్రిని తనిఖీ చేసిన ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి. మౌలిక వసతుల ఏర్పాటుకు హామీ. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి ముద్రాజ్ ఏకైక ముద్రాజ్ ఎమ్మెల్యే అయిన. ఉమ్మడి నల్గొండ జిల్లా వార్తలు చూద్దాం. శరార్థి కథనానికి స్పందించిన వక్ఫ్ బోర్డ్. ఒక వార్త రాష్ట్రం మనం. గుండ్లపహాడ్ దర్గాను సందర్శించిన ఉమ్మడి జిల్లా వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్. శరణార్థి కథనం
వాస్తవమే, ఇక్కడ మద్యం సీసాలు ఉన్నాయి. స్థానికులు కూడా అదే చెప్తున్నారు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట వేస్తాం. ఈ దర్గా వక్ఫ్ బోర్డ్ గెజిట్ లో ఉంది. స్టేట్ వక్ఫ్ బోర్డ్ కు తెలిపి వారి ఆదేశాలతో నివేదిక ఇస్తాం. వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ షేక్ మహమూద్ వెల్లడించిల్లు. అక్కడ అంటే ఇది ఏదైతే ఉన్న గుండ్ల పహాడ్ దర్గా మందుబాబులకు అడ్డా అని ఒక వార్త రాసినాం. ఆ వార్తకు ఎఫెక్ట్ అయితే కనిపించింది. థ్యాంక్ యూ. కొంచెం మంచిగా ఉండాలి. వాస్తవంగా గుళ్ళైనా మసీదులైనా చర్చిలైనా దాని దగ్గర తాగకూడదు. ప్రశాంతమైన వాతావరణం కోసం అక్కడికి వస్తాం. ఆ ప్రశాంతమైన వాతావరణం చెడిపోతే ఎటు దారి తీస్తుందో తెలియని పరిస్థితి. అందుగురించి కొంచెం పరిసరాలు నీట్గా ఉంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. యాదగిరీషుణ్ణి దర్శించుకున్న రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుందిని దేవికి స్వాగతం పలికిన ఆలయ అధికారులు. ఆశీర్వాదం చేసి స్వామివారి లడ్డు ప్రసాదం అందజేత యాదగిరిగుట్ట. విద్యార్థుల పట్ల అందరి బాధ్యత ఉండాలి. తల్లిదండ్రులు గురువులు సమాన పాత్ర పోషించాలి. పద్మశ్రీ అవార్డు గ్రహీత కూరెళ్ళ విఠలాచార్య చేస్తున్న వ్యాఖ్యలు రామన్నపేట నుంచి. ఇక దాచారం ప్రభుత్వ పాఠశాలకు తాళం వేసిన తల్లిదండ్రులు. అయ్యో ఏమైంది? పాఠశాలలో చదువుతున్న 50 మంది నిరుపేద విద్యార్థులు, 4 టీచర్లు ఉండగా ఒకరు బదిలీ మరొకరిని పంపే ప్రయత్నం చేస్తున్న అధికారులు. ఆందోళనకు దిగుతూ పేరెంట్స్. స్కూళ్ళు ఉన్నాయి, స్కూళ్ళ చదువులు చెప్పే ఉపాధ్యాయులు లేరు. దానిపైన దృష్టి ఉండదు. డ్రగ్స్ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన. యువత చెడు వ్యసనాల బారిన పడద్దు. గర్డేపల్లి ఎస్ఐ చలికంటి నరేష్. ఆల్రెడీ పడ్డారు. ఊర్లలో కూడా డ్రగ్స్ వచ్చింది. అన్నీ తెలిసి కూడా ఎవడు పట్టించుకోడు. కొండా లక్ష్మణ్ బాపూజీ వర్ధంతి వేడుకలు మిర్యాలగూడ ఎమ్మెల్యే బిఎల్ఆర్. ఉమ్మడి వరంగల్ జిల్లా వార్తలు చూద్దాం. హన్మకొండ జిల్లావాసి మాచర్ల రాజ్కు డాక్టరేట్ వచ్చింది. డాక్టరేట్ ప్రదానం చేస్తూ ఉన్నారు హన్మకొండ నుంచి. అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి. అక్టోబర్ 15వ తేదీ కల్లా పూర్తి చేయాలి. అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ జనగామ. పిడుగుపాటుకు 2 పాడి గేదెలు మృతి. ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన అవసరం ఉంటుంది. పరకాల దగ్గర ఇక్కడ ఆత్మకూరు మండలం నీరుకుల గ్రామంలో 2 పాడి పశువులు చనిపోయినాయి పాపం. కోమల్ల రైతు వేదిక వద్ద క్లస్టర్ మీటింగ్ ఏర్పాటు స్టేషన్ గన్పూర్ నుంచి. బాపూజీకి భారతరత్న ఇవ్వాలి. బీజేపీ సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్యే వన్నాల శ్రీరాములు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వార్తలు చూద్దాం. పార చేత పట్టి పిచ్చి మొక్కలను తొలగిద్దాం. పరిసరాల పరిశుభ్రత మనందరి బాధ్యత. శ్రమదాన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా. డ్వాక్రా మహిళల సమస్యలను పరిష్కరించాలి. శ్రీనిధి బ్యాంకులను మండలాల పరిధిలో ఏర్పాటు చేయాలి. డ్వాక్రా మహిళలకు శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించాలి. ప్రగతిశీల మహిళా సంఘం చెర్ల మండల కమిటీ డిమాండ్ చేస్తూ ఉన్నది చెర్ల నుంచి. ఇక సహకార సంఘం జనరల్ బాడీ సమావేశం ఏర్పాటైంది. పాలేరులో పాల్వంచ రూరల్లో యథేచ్ఛగా అక్రమ ఇసుక దందా. అర్ధరాత్రులు అజాగ్రత్తగా అతివేగంగా అక్రమ ఇసుక రవాణా. నిత్యం అక్రమాలు జరుగుతున్న స్పందించిన పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు. పోలీసు వాళ్లకు ఇసుక నుంచి నెల మామూలు పోతాయి. ఇక్కడ రెవెన్యూ డిపార్ట్మెంట్కు బ్రహ్మాండంగా మామూలు పోతాయి. మైనింగ్ అధికారులకు కూడా బ్రహ్మాండంగా నెల మామూలు పోతాయి. ఎవడు స్పందించాడు. ప్రభుత్వ పాఠశాల విధి నిర్వహణలో విఫలం. సమయపాలన పాటించని ఎంపీపీఎస్ పాఠశాల ఉపాధ్యాయులు. నెలలో 3 సార్లు ఆలస్యంగా వచ్చే వెలుసుబాటు ఉంది అనడం హాస్యాస్పదం. లేదు, ఎక్కడ లేదు. జీవోలు కూడా ఎక్కడ లేవు. ఒకసారి స్పోర్ట్స్ వార్తలు చూద్దాం. గెలుపు దిశగా టీమిండియా. భారత్ బంగ్లా తొలి టెస్ట్ మ్యాచ్. 2వ ఇన్నింగ్స్లో శతకాలతో అదరగొట్టిన గిల్ పంత్ 287 పరుగులకు సెకండ్ ఇన్నింగ్స్ డిక్లేర్. బంగ్లా ముందు 516 పరుగుల భారీ లక్ష్యం విధించింది. వాళ్ళు ఆ లక్ష్యాన్ని చేరుకునే ఆస్కారమే లేదు. గ్రాండ్గా రీఎంట్రీ. ధోని రికార్డును సమం చేసిన పంత్ టెస్ట్ క్రికెట్లోకి రీఎంట్రీ. అదృష్టం కొద్దీ నో బాల్ పడలేదు, లేదంటే యువి 7 సిక్స్లు కొట్టేవాడు. యువి విధ్వంసాన్ని గుర్తు చేసిన స్టువర్ట్ బ్రాడ్ 6 బాళ్లకు 6 సిక్స్లు కొట్టింది కదా, 17 ఏళ్ల క్రితంది. సరే మూవీ వార్తలు చూద్దాం. శ్రియా హాట్ షో. కుర్రకారికి అందాల కనువిందు. అందరూ అందాల కనువిందులో చేస్తున్నారు. దేవరా టికెట్స్ రేట్స్ హైక్. దసరాకి గేమ్ చేంజర్ టీజర్. ఇప్పుడు దేవరా టికెట్ రేట్స్ హైక్ చేయమని ఎవడు ధర్నాలు చేయడు. ప్రభుత్వాలకు ఇలా మెమోరాండం పెట్టుకుంటారు, ఇమ్మీడియట్లీ శాంక్షన్ చేస్తారు. ప్రజలపైన భారం పడద్దంటే టికెట్లు రేట్లు తక్కువగా ఉండాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమా చూసే ఆస్కారం కూడా లేకుండా పోయింది ఈ రోజులలో.
సీఎం చంద్రబాబుకు తారా స్పెషల్ థ్యాంక్స్. ఎందుకు చెప్పావు ఇక నువ్వు? ది గోట్ ఆల్ టైమ్ రికార్డ్ సరికొత్త చరిత్ర సృష్టించిన విజయ్ ది గోట్ అంట. ఇది శనార్థి తెలంగాణ దినపత్రికలో ఉన్న వివిధ జిల్లాల వార్తలు, స్పోర్ట్స్ వార్తలు, మూవీ వార్తలు చూస్తూనే ఉండండి క్యూ న్యూస్. నేను మీ మేనం శ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి.